శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పరిహారం ఛానల్లోకి స్వాగతం. మరియు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే మిథున రాశి వారి గురించి. మరి మిథున రాశి వారికి ఈ అక్టోబర్ నెల 11, 12, 13, 14 అనగా ఈ 4 రోజుల్లో వీరికి ఊహించని విధంగా కొన్ని ఫోన్ కాల్స్ వస్తాయి. మరి ఆ ఫోన్ కాల్స్ వీరు కలలో కూడా ఊహించినటువంటి ఫోన్ కాల్స్. మరి ఆ ఫోన్ కాల్స్ వీరిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అది ఆనందంతోటా? లేకపోతే బాధతోటా? అనే పూర్తి అంశాలపై ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. కాబట్టి మిథున రాశి వారు ఎవరైనా సరే ఈ వీడియో ఒకసారి చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు, ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. మేము చెప్పే ప్రతి విషయం కూడా మీకు అందుతాయి. మరి మనం వీడియోలోకి వెళ్ళే ముందు మిథున రాశి మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు మరియు ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. తదుపరి పునర్వసు నక్షత్రం 1, 2, 3 ఈ యొక్క పాదాలలో పుట్టినవారు మాత్రమే మనకి మిథున రాశి కిందకైతే వస్తారండి. మిథున రాశి రాశి చక్రాలలోనే 3వ రాశి. మిథున రాశి వారు చూస్తే ఎప్పుడూ కూడా చాలా తెలివిగా ఉంటారు. వీరి మనసు చాలా వేగంగా స్పందిస్తుంది ఏ విషయంలో అయినా. అంటే చీమ చిటుక్కుమన్నా సరే వీరికి దానిని చాలా వేగంగా అందుకుంటారు. వీరికి పూర్తి స్థాయిలో చూస్తే మిథున రాశి వారికి ఫోన్ కాల్ కూడా ఆలోచనలో తేలిపోతూ ఉంటారు. అంటే ఏ చిన్న విషయం వచ్చినా, అంటే ఒక ఫోన్ కాల్‌లోనే కాదండి. ఏ చిన్న విషయమైనా సరే వీరు గాల్లో తేలిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి అది వీరు విచక్షణారహితంగా కూడా ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది. ఒక్క వాక్యంతో చెప్పాలంటే వీరి మనసు ఊపిరి పీల్చుకుంటుంది. మరో వాక్యంతో గాలిలో కలిసిపోతుంది. అంటే పూర్తిగా కొంచెం సేపు ప్రశాంతంగా ఉన్నట్టుగా ఉంటారు. మరొక సెకండ్ కల్లా ఏదో జరిగిపోతుందనే ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే వీరు కాల్స్ వచ్చినప్పుడు మొదట కొంచెం భయంగా అనుకుంటారు. అంటే ఇది ఏమైనా, అంటే మెయిన్ ఏంటంటే ఆనందకరమైనటువంటి కాల్స్ గురించి ఎదురు చూసేటప్పుడు మనకి ఆనందకరమైనటువంటి కాల్స్ రాకపోవచ్చు. లేదా ఏదైనా మనం ఒక బ్యాడ్ న్యూస్ గురించి ఎదురు చూసేటప్పుడు మనకి బ్యాడ్ న్యూస్ రాకపోవచ్చు. అంటే ఏది ఎలా వస్తుందనేది వీరికి చెప్పలేమనమాట. ఆలోచన తర్వాత చివరికి ఆత్మబలం వీరికి ఎప్పుడూ కూడా తోడుగా, నీడగా ఉంటుందన్నమాట. కాబట్టి మిత్రులారా, మరి మీరైతే మాత్రం ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారే. చాలా ప్రశాంతంగా ఉండాలని అనుకుంటారు. ఏ పనైనా కూడా ఒకళ్ళ మీద ఆధారపడరు. ఒకళ్ళ మీద చెప్పింది చేయరు. ఒకళ్ళు చెప్తే చేసేదే ఉండదు. కాబట్టే మిథున రాశి వారు మొదటి కాడ్నుంచి కూడా వారి మనస్తత్వం భిన్నంగా ఉంటుంది అని అనుకుంటారు జనాలు. కాబట్టి ఇటువంటి సమయంలోనే మీకు కొంచెము ఆలోచనల విధంగా కూడా కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది. మరి మిథున రాశి వారి ఆలోచనలు సముద్రం లాంటివి. మాటల్లో మాయ, చురుకుదనం, తెలివితేటలు, కుతూహలం వీరికుండేటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు. కాబట్టి ఈ 2025 అక్టోబర్ నెల 11, 12, 13, 14 అనగా ఈ 4 రోజుల మధ్య నిశ్శబ్ద రాత్రులు, ప్రశాంత ఉదయాలు వీరి జీవితంలో ఊహించని మలుపులకు వేదికగా నిలబడబోతున్నాయి. వారు చెప్తూనే తక్షణమే ఇతరుల విషయంలో ఆసక్తిగా తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తారు. అంటే ఎదుటివాడు ఏం చేస్తున్నాడో కూడా ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఇక మనం చూసుకుంటే ఒక ఫోన్ కాల్, అవునండి నిజమే. ఒక ఫోన్ కాల్ మీ మనసును ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ 4 రోజుల్లో ఏదో ఒక రోజు ఆ కాల్ ఉన్నది కేవలం మాటలే కాదు. వీరి గతం, మీ భవిష్యత్తు, మీ భావోద్వేగాలు అన్నీ కూడా ఒక్క క్షణంలో తలకిందులు చేసేటువంటి శక్తి అందులో ఉందన్నమాట. కాబట్టి ఈ మిథున రాశి వారికి గాలి తత్వపు రాశి, అంటే ద్వంద్వ స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఈ మిథున రాశి అంటేనే వాయుతత్వ రాశి. వీరు ఎప్పుడూ కూడా చాలా తెలివిగా ఉంటారు. మరి ఈ ఫోన్ కాల్ రకాలేమిటి? అసలు ఎందుకొస్తుంది ఈ ఫోన్ కాల్? ఏమేమి రకాలున్నాయి అనేది కూడా ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను. అంటే
ఇప్పుడు మిథున రాశులు అంటే ఒక్కలే ఉండరు కదండి. అనేక రంగాలు, అనేక రకాల వాళ్ళు ఉంటారు. అంటే యవ్వనస్తులు ఉంటారు, కొద్ది మధ్యస్థులు ఉంటారు, అలాగే కొద్దిగా ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, చదువుకునే వాళ్ళు, చదువు లేని వాళ్ళు కూడా ఉంటారు. అలాగా వీరికి అనేక రంగాల వరకు కూడా ఉన్నాయి. మరి ఏ కాలం ఏ రకంగా ఉందో ఇప్పుడు చూద్దాం. మరి ప్రతి మిథున రాశి వారికి ఇది వేరువేరుగా ఉంటుంది. కానీ ఒకే కామన్ ఫీలింగ్ ఉంటుంది. ఇదంతా నిజంగానే జరిగిందా అని ఆశ్చర్యపోవడం తప్ప మీరు చేసేదేం లేదు. ముఖ్యంగా ప్రేమలో ఉన్నవారు. ఒక పాత ప్రేమ వ్యక్తి నుంచి కాలొస్తుంది మీకు. ఏళ్ల తరబడి వచ్చిన ఆ వయసు నిన్ను మర్చిపోలేకపోయా అని చెప్పిన ఆ ఒక్క మాట మీ హృదయానికి పాత గాయం మళ్ళీ తెరుచుకుంటుంది. కానీ ఈసారి ఆ కాల్ మీలోని అహంకారాన్ని కరిగిస్తూ ఉంటుంది. ఎందుకంటే పాత ప్రేమ గురించి చాలా మంది ఎదురు చూసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఏళ్ల తరబడి తను ఫోన్ చేస్తుందేమో, తన మాటలో ఉన్నామేమో, తను కనపడితే చాలు అని అనుకునేవారు కూడా ఎంతో మంది ఉన్నారు. అలాంటి వ్యక్తులందరికీ కూడా ఈరోజు ఒక్క మాటతో హృదయానికి పాత గాయం మళ్ళీ తెరుస్తుంది అని అనుకోవాలి. ఎందుకంటే మర్చిపోయే సమయంలో ఈ ఫోన్ కాల్ వస్తుంది ప్రేమలో ఉన్నవారికి. కాబట్టి మిత్రులారా, ఇది అహంకారాన్ని కరిగించుకోవాలి. ఇది ప్రేమలో ఉన్నవారికి. మరి ఉద్యోగము, మరి కెరియర్ సంబంధం ఏంటంటే ఒక కంపెనీలో మీరు దరఖాస్తు చేసిన దాన్ని మర్చిపోయి ఉంటారు. కానీ అక్టోబర్ 12 ఉదయం కాడ నుంచి కూడా మీకు మీ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారు అని కాల్ వస్తుంది. మీ కలలో ఇది ఊహించని సక్సెస్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ కాల్ ఒక అదృష్టకరమనే అనుకోవాలి. ఇది వాస్తవాన్ని చూస్తే ఉక్కిరిబిక్కిరిని చేస్తున్నట్టుగా లేదు. ఏదో ఎదుటి వారిని ఆనందపరుస్తున్నట్టుగా ఉంటుంది ఈ యొక్క ఫోన్ కాల్స్ అనేవి. కాబట్టి ఉద్యోగం లేని వారికి ఉద్యోగంలో కూడా మంచి సెలెక్ట్ అయినట్టుగా మంచి ఫోన్ కాల్ వస్తుందని కూడా వీరికి మంచి అదృష్టం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక కుటుంబ సంబంధాలు. మరి ఒక పాత బంధువు, మరి మీరు ఎప్పుడూ మాట్లాడినటువంటి వ్యక్తి, మీరేదైనా చెప్పినా, ఏదైనా చేసినా మీ మొహం చూసి పక్కకి తిప్పుకోబోయి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఆకస్మికంగా కాల్ చేస్తాడు. అతని మాటల్లో ఒక నిజం ఉంటుంది. అది కుటుంబంలోని పెద్ద నిర్ణయానికి దారితీస్తూ ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఈరోజు కుటుంబ సంబంధాలలో కూడా పాత బంధువులు కానీ, ఎప్పుడూ మీతో మాట్లాడిన వ్యక్తులు కానీ, ఈరోజు ఆకస్మికంగా కాల్ చేస్తారు. అతని మాటల్లో నిజముంటుంది. అది కుటుంబంలో ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి కూడా దారితీస్తుంది. ఆ యొక్క కుటుంబ సంబంధాలు మరింత అద్భుతమైనటువంటి అవకాశాలకు కూడా దక్కుతూనే ఉంటాయన్నమాట. ఎందుకంటే వీరికి ఈ అక్టోబర్ నెలలో ఈ 11-14 సమయంలో బుధుడు, అంటే మిథున రాశికి అధిపతి అయినటువంటి బుధుడు తులారాశిలో సంచరిస్తున్నాడు. ఇది సమాచారం మరియు సందేహం మరియు సంబంధాలకు సంకేతకం. ఈ సమయంలోనే చంద్రుడు మీకు ప్రత్యేకమైనటువంటి అనుకూలమైనటువంటి రాశిలో ప్రవేశించడం వలన పాత కర్మలకు సంబంధం ఉన్నటువంటి స్థానం కూడా మీకు నిలబడుతుందంట. అంటే దీని అర్థం ఏంటంటే పాత సంబంధాలు కానీ, పాత వాగ్వాదాలు కానీ, లేదా గతంలో చెప్పినటువంటి మాటలు కానీ ఇప్పుడు తిరిగి మీకు ఫోన్ జీవితంలో మళ్ళీ అదే ఊహించిన ఫోన్ కాల్స్ ద్వారా మీకు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా మనం చూస్తే ఆధ్యాత్మికమైనటువంటి కాల్ కూడా ఒకటి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. కొంతమందిలో ఇది ప్రేరణ ఫోన్ కాల్. అంటే ఒక గురువు గారు, లేదా ఒక పాత ఫ్రెండు, లేదా ఒక ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తి మీ యొక్క జీవిత దశను పూర్తిగా మార్చే సలహా ఇస్తాడు. ఈ కాల్ మీకు మేల్కొలుపులాగా కూడా ఉంటుంది. ఇది మీరు తక్కువ అంచనా వేయకూడదు. ఎప్పటికెప్పుడు కూడా మీరు ఊహించిన విధంగానే అదృష్టకరమైనటువంటి వార్తలు కూడా మీకైతే నిలబడుతున్నాయి. ఎందుకంటే మిత్రులారా, మీరు పూర్తిగా అసలు వాస్తవానికి చెప్పకూడదు కానీ వీరి మాటల్లో మీరు చాలా మాంత్రికులుగా ఉంటారు. మీరు ఎప్పుడు కూడా కొత్త విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది మిథున రాశి వారికి. మరి చెప్పకూడని మాటలు అనమన్నా ఆ మాటలు కూడా ఆతృతతో బయటపడుతుంటాయి. వీరి మనసు ఒకే సమయంలో 2 దిశల్లో ప్రయాణిస్తుంటుంది, 2 దిశల్లో పరుగులు పెడుతుంటుంది, 2 పడవల మీద కాలేస్తారు. ఒకే దిశలో ప్రేమ, ఇంకొక దిశలో బాధ్యత అనేది ఉంటుంది. అందుకే వీరి జీవితంలో జరిగే ప్రతి మలుపు కూడా ఒక ఫోన్ కాల్ రూపంలోనే వస్తుంది. వీరి మనసు కూడా తంతులుగా నిలబడుతూ ఉంటుందన్నమాట. ఇలాంటి సమయంలోనే మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. ఇక ఫైనల్‌గా చూస్తే ముఖ్యంగా మిథున రాశి మిత్రులకు మరి అక్టోబర్ 11-14 లోపల వచ్చేటువంటి ఫోన్ కాల్ మీ జీవితంలోనే మార్చేస్తుంది. కానీ కొత్త దిశగా మార్చే ముందు ఒక కొత్త సత్యాన్ని మీరు గుర్తుంచుకోండి. ఏ ఫోన్ కాల్ వచ్చినా అది మీ యొక్క గతంలో చేసినటువంటి మంచి చెడుల యొక్క కర్మ ఫలితం సంకేతకమని గుర్తుంచుకోండి. గతంలో మీరు చెప్పినటువంటి మాటలు, చేసినటువంటి పనులు, భావించినటువంటి వాటి ప్రతిఫలం కూడా ఇప్పుడు శబ్దంగా మీ చెవుల్లోకి వినిపిస్తుంది. దాన్ని భయంగా కాకుండా అవకాశంగా తీసుకోండి. ఎందుకంటే మిథున రాశి వారు ఒక్కసారి నిర్ణయించుకున్నారంటే మీరు ఆ గాలిలోనే మార్చేస్తారు అన్నీ కూడా. కాబట్టి
ఫైనల్‌గా చూస్తే ఒక ఫోన్ కాల్ మీ మనసును కదిలించవచ్చు. మరి మిథున రాశి వారికి అది ఆలోచన ప్రపంచంగా మార్చగలదు. కాబట్టి ఈ 4 రోజులు కూడా మీరు ఎదుర్కొనేటువంటి ఆ ఫోన్ కాల్ గురించి మీకు ఎటువంటి ఫోన్ కాల్స్ రావాలనుకుంటున్నారో మీరు మా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఓం నమఃశివాయ అని మీరైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయాలి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మరియు షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీరు షేర్ చేసి లైక్ చేస్తేనే మాకు మరింత సహకరించినట్లుగా ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయడం ముఖ్యంగా మర్చిపోద్దండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.